9వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడని తను దేశించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా వానికి దండన విధించువాడని నీవు తెలుసుకున్నవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి దేవుడు అంటండి ఈయన? తన ఆజ్ఞను గైకుని తన కట్టడలను అనుసరించు వారికి ఏం చేస్తాడంట? ఆయన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరాల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడని తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయటానికి వానికి దండన విధించువాడని నీవు తెలుసుకున్నవలెను. హల్లెలూయా. ఒకవేళ మనలను అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని ఎవరైనా శిక్షిస్తేనండి బహిరంగంగానే దేవుడు దండన విధిస్తాడు. ఇది తెలుసుకోమని అంటే ఇది తెలుసుకోమని దేవుడు మనకి మాటలు తెలియచేస్తున్నాడు. నిబంధన మర్చిపోడు. అంతేకాదు ఆయన కృపంట ఎన్ని తరాలు ఉంటది? 1000 తరాల వరకు కూడా నిలిచి వారి మీద నిలిచి ఉంటదంట. అందుకనే శోధన వచ్చింది కదా అని చెప్పేసి దేవుని మార్గమును విడిచిపోవటము, అయ్యో మనకెందుకులే అని చెప్పేసి మన ఆలోచనను బట్టి దేవుని పెడచెవిని పెట్టేయటం, ఇలాంటివి మనం చేసామనుకోండి, నిబంధన ఆశీర్వాదమును మనము కోల్పోయి మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ జీవ కిరీటాన్ని కూడా పోగొట్టుకుంటాము. హల్లెలూయా. ఎందుకంటే వీటన్నిటిని జయించిన వానికి దేవుడు ఏమేస్తానంటున్నాడు? జీవ కిరీటం. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా భయమేమీ లేదు. యేసయ్య తోడుండగా భయమేమీ లేదు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు భయపడకు. హల్లెలూయా. శోధనలు ఎన్ని వచ్చినా, ఆ నిందలన్నీ ఎన్ని ఎదురైనా దేవుడు మట్టుకు మనకు తోడుగానే ఉంటాడు, విడిచిపెట్టడు. అందుకని శోధన వచ్చింది కదా అని చెప్పేసి ప్రార్థన మానేయటం, శోధన వచ్చింది కదా అని బైబిల్ చదవటం మానేయటం, శోధన వచ్చింది కదా అని దేవుని మీద విశ్వాసము సన్నగిల్లిపోవటం వలన మనము నష్టమే కానీ ఏ విధమైనటువంటి ఆశీర్వాదము మనకి
అయ్యో ఈ రోజున మనకు సమృద్ధి ఉంది కదా, ఇంకా దేవుడు అక్కర్లేదు అనుకుని మనం ఏంటో మనం ఏదో ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే బయట తిరుగులాడుతూ ఉంటారు. కానీ అలా తిరుగులాడినప్పుడు ఎంతవరకు ఉంటాయో నీ డబ్బులు తెలియదు, ఎంతవరకు ఉంటుందో ఆ సంతోషం తెలియదు. కానీ హఠాత్తుగా నువ్వేంటంటే నువ్వు చేసినటువంటి దాన్ని బట్టి, నువ్వు చేసిన దాన్ని బట్టి ఎటువైపు నుంచి శోధన వస్తుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనము, మనకు వాక్యమే ఆధారం, వాక్యమే సత్యం, వాక్యమే జీవం. అందుకని ఆ వాక్యమును ఆధారముగా చేసుకుని దేవుని యందు మనం నిలిచితే 1000 తరాల వరకు కూడా కృప చూపే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీకున్న ఆస్తి ఎన్ని తరాలు వస్తుంది చెప్పు? అదే దేవుని కొరకు నువ్వు కష్టమును, నిందను, శోధనను సహించి అలా నిలిచి ఉంటే నీవు రాబోయే తరాలకు 1000 తరాల వరకు కూడా నీ తరాల మీద కృప చూపించే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అలా 1000 తరాల వరకు కృప చూపించే దేవుడు దేవుని యందు నిలిచి ఉంటావా? శోధనకు భయపడి లోకంతో కలిసిపోతావు, లేకపోతే మనుషులకు భయపడి నువ్వు అటు ఇటు మాట్లాడతావా? అటు ఇటు మాట్లాడతావా? హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతుంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో అణుచు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్నాడు, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యము గుండా నడిపిస్తే దేవుడికి ఇశ్రాయేలు ప్రజల మీద ప్రేమ లేదా? ప్రేమ ఉందా లేదా? ప్రేమించాడు కనుకనే ఐగుప్తు దాస్యము నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు ఆ అరణ్యం గుండా నడిపిస్తున్నాడంటే, ఎందుకు అనుస్తున్నాడంటే వాళ్ళ హృదయాలలో దేవుని మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం. హల్లెలూయా. కొన్ని సార్లు దేవుడు నిజంగా మనం నిలబడతామా లేదా అని చెప్పేసి మనకు ఒడిదుడుకులు వస్తే మనం ఏమనుకుంటామంటే ఆ ఒడిదుడుకులకు భయపడిపోయి పారిపోయేవాడు కొంతమంది. దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు కొంతమంది. ప్రార్థనే ఇంకా మానేసేవారు కొంతమంది. ఇంకా వారి నోటంట ప్రార్థన రాదు. అలా భయపడిపోతాం. నిజమైన ప్రేమ ఎప్పుడొస్తుందో తెలుసా? మనకు నిజంగా ఆపదలో ఉన్నప్పుడు మనలను ఆదుకునేవాడే నిజంగా మనల్ని ప్రేమించేవాడు. అన్ని ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవాడు, అన్ని ఉన్నాయి కనుక మన దగ్గరికి రావచ్చు కదండి. అన్ని ఉన్నాయి కదా, మన దగ్గరికి రావచ్చు. లేకపోతే ఎవరైనా వస్తారా? యోబు దగ్గరికే రాలేదు. యోబు గారు శ్రమలో ఉన్నప్పుడు, యోబు గారు మరణ
ఛాయలలో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు తనను స్నేహితులుగా ఉన్నవారే ఒకవేళ యోబు దగ్గరికి వెళ్తే ఏదైనా అడుగుతాడేమో అనుకుని దూరంగా పారిపోయిన వారు, నిందించిన వారు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అటువంటి అపాయకరమైన స్థితిలో మన పక్షానుండి మన కొరకు ప్రార్థన చేసే వారిని మీరు సంపాదించుకోండి. ఎవరిని సంపాదించుకోండి? మీ కొరకు ప్రార్థన చేసే వారిని సంపాదించుకోండి. నీ మేలు కోరే వారిని సంపాదించు. ఊరికే స్నేహాలు చేస్తారు, ఎందుకు పనికిరాని స్నేహాలు. ఆ? అది కర్ణాటక, మహారాష్ట్ర. సెల్ఫీ దిగుదామని తీసుకెళ్ళి ఆయన గోదావరిలో గెంటేసి, నదిలో గెంటేసి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం స్నేహం ఎటువంటి వారితో ఉండాలంటే మన మేలు కోరేవారు, మన మన ఆపద వచ్చినప్పుడు మన ఆపదలో మనతో నిలబడేవారు ఎవరు, అటువంటి వారితో నీవు స్నేహం చెయ్యి తప్ప ఊరికే అండి లోకంతో స్నేహం చేసే వారితో స్నేహం చేస్తే నువ్వు కూడా లోకంతో కలిసిపోతావు, లోకంతో కలిసిపోతావు, పాడైపోతావు. బలము ఉన్నన్ని రోజులు బాగానే ఉంటది, సాగినన్నాళ్ళు బాగానే ఉంటది. కానీ ఏదో ఒక రోజున వాక్యం సెలవిస్తుంది కదా, రహస్యం అన్నది మాట్లాడుకున్నది ఒక రోజున బయలుపరచబడక పోదు. మేడల మీద మిద్దెల మీద మాట్లాడుకున్నవి ఒక రోజున అందరి ఎదుట ప్రకటించబడక మానదు అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇప్పటికైనా సరే ఆ విషయాలన్నీ దేవుడు బయలుదేరం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అప్పుడు దేవుని చేతుల్లోంచి తప్పించుకోవడం. ఏమంటే మనం చేసినటువంటి అతిక్రమాలు మనం పట్టుకుని అవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయి తెలుసా? అణిచివేస్తూ ఉంటాయి, అణిచివేస్తూ ఉంటాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. కనుక మనకి ఎవరు అడ్డు లేదు, అదుపు లేదు అని నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు చేసినవన్నీ నిన్ను పట్టుకోక మానవు, మానవు. కనుక అటువంటి స్థితి తెచ్చుకో. అటువంటి పరిస్థితిలో మనం లేకుండా మీరేం చేయండి అంటే దేవుని ఎదుట యథార్థంగా ఉండటానికి మనం ప్రాకులాడాలి, యథార్థతను సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అందుకనే ఈ యథార్థతను మనం సంపాదించుకోవడంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఏమంటే సహించుకునేవాడే ధన్యుడు, ధన్యుడు. చూడండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకము. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు గద్దించే మనుషుడంట ధన్యుడండి. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపుకో. దేవుడు నీకు శిక్ష విధించినప్పుడు తృణీకరింపుకో. దాన్ని సహించుకుని ఇక్కడ దావీదు ప్రార్థన చేశాడు కదా, ఇందాక చదువు, దేవా ఎన్నాళ్ళ వరకు నన్ను విడనాడతావు, విడనాడతావు, ఎన్నాళ్ళు నా శత్రువు నా మీద
ఆ? నా మీద జయం పొందుతాడు. అయ్యా, నేను ఆడి జయము పొందుకుంటున్నట్టుగా, నేను అవమానం నందుకుంటున్నట్టుగా నా తలను పైకెత్తమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? మనము ప్రార్థన చేయాలి తప్ప మనము దేవుణ్ణి దూషించడం కాదు, దేవుని క్రమాన్ని మానివేయటం కాదు, దేవుని సన్నిధిలో వెనకబడిపోవటం కాదు. అయ్యో ఎవరు చూడట్లేదు కదా అని విచ్చలవిడిగా ఇంక దేవుడు ఇంతే అని అనుకుని నీ సొంత మార్గములో వెళ్ళిపోయావు అనుకో, ఏమవుతుందో తెలుసా? ఆ ధన్యతను కోల్పోయి ఏమంటావు? ధన్యతను కోల్పోతావు. దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ జీవ కిరీటము ఉండదు. 1000 తరాలు దేవుని కృప నీ తరాల మీద నిలిచేటువంటి ధన్యత మనము పోగొట్టుకుంటాము. హల్లెలూయా. అందుకనే మన కళ్ళ ముందు చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాం. ముందు వాళ్ళ తండ్రుల కాలంలో వారు సమృద్ధి ఉంటుంది, వారి కొడుకుల కాలానికి వచ్చేసరికి మన కళ్ళ ముందు వాళ్ళు ఏమీ లేని స్థితిలో చాలా కుటుంబాలు ఇప్పుడు కనబడతాయి. ఎందుకని అంటే వారి తండ్రుల కాలములో ఉన్నటువంటి కృప వారి కుమారుల కాలానికి వచ్చేటప్పటికి దేవుని కృప లేక వారు ఏమైపోయారో తెలుసా? ఏమైపోయారు? సమృద్ధి లేక ఏమండి? కుటుంబాలు గడవక, ఏమండి? కూలి పనికి వెళ్తున్న వారు, ఎదుటి వారి దగ్గర చేయి చాపేవారు ఉన్నారు. కుటుంబాలలో నెమ్మది లేక కుటుంబాలు పాడైపోయిన వారు కూడా. ఎందుకో తెలుసా? దేవుని సంరక్షణ లేక. ఒకవేళ మనం అనుకోవచ్చు, నాకేంట్లే అని అనుకుంటున్నావేమో. కాదు, నాకేంటి నీకేంటి? అసలు దేవుని కృప లేకపోతే దావీదు అంటున్నాడు కదా, నేను నడవనే. అందుకనే దేవుడు తను ప్రేమించు మనుషులను, తను ప్రేమించు బిడ్డలను ఏం చేస్తాడు తెలుసా? గద్దిస్తాడు. ఆయన గద్దించిన మనుషుడంట ధన్యుడు. తన వాక్యము ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటే ఆ ధన్యతలో ఉండటానికి, ఆ ధన్యతలో సరి చేసుకోవడానికి లోబడాలి తప్ప నువ్వు తిరుగుబాటు చేస్తే దేవుడిచ్చిన ధన్యతను నువ్వేం చేస్తున్నావు తెలుసా? చేతులారా దాన్ని పోగొట్టుకుంటావు. హల్లెలూయా. అర్థమైందండి? చేతులారా. అందుకని ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలు చూశారు, దేవుడు చేసిన కార్యాలు చూశారు, దేవుడు చేసిన సమస్తాన్ని చూశారు. కానీ శోధన వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారు తెలుసా? ఆయన మీద తిరుగుబాటు చేశారు. శనిగారు, గొనిగారు. వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? వారు కానాను చూడకుండగానే ఆకు రాలినట్లుగా అరణ్యములో వారు రాలిపోయారు. హల్లెలూయా. చూసారా? ఆ ధన్యతను చూసారా? వాళ్ళు చూడలేకపోయారు. కనుక ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల మధ్యన జరిగించినటువంటి కార్యాన్ని మనము నెవరవేసుకున్నాం. మనము కూడా దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకుని ఆయన కృప కలిగిన వాడు కూడా మనం వింటూ ఆయన కార్యాలను మనం అనుభవిస్తూ కూడా మనం ఆయన మీద మునిగితే మన పరిస్థితి కూడా అంతే. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 119వ అధ్యాయం 71వ వచనాన్ని చదువుతున్నాం. 119. అమ్మా ఏంటంటున్నారు? కీర్తన
నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. 71 నీవు నీ కట్టడలను నేర్చుకున్నట్లు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ కట్టడలను నేర్చుకునుటకు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, మేలాయను. హల్లెలూయా. ఏంటంటే ఆయన కట్టడలను నేర్చుకోవటానికి శ్రమ కలిగిన అది నాకు మేలే అంటున్నాడు. ఎవరు? కీర్తనకారుడు. ఒకవేళ మనము దేవుని కట్టడలను అనుసరించుటలో శ్రమ నొందినామా అది మనకి మేలే. దేవుని వాక్యమును గురించి మనం బోధించినప్పుడు ఎదుటివారు మనల్ని నిందించిన అది మనకి మేలే. దేవుని వాక్యమును బట్టి మన దేవుడు మనకు బుద్ధి చెప్తుంటే ఇది నాకు అని తిరుగుబాటు చేసినా అది మనకు మేలే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని నీతి యందు నిలిచుటలో, దేవుని కట్టడలను అనుసరించుటలో నీకు శ్రమ కలిగినను అది నీకు మేలాయను, మేలాయను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడు. ఏం చేస్తాడంటే అంతం వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. ఆయన నామము నిమిత్తం మనకి శ్రమలు రావని దేవుని వాక్యం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న వారిని ఎంత ఏలనగా, దేవుని వాక్యమందు నిలిచిన వారిని ఏలనగా చూస్తున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఇన్ని చేసినను దేవుని వాక్యం అంటుంది నీకు మేలాయను, మేలాయను. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు, రక్షించబడతాడు. అంటే ఒకరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చేసి నేను రక్షించబడిపోయానని అనుకుంటే అది మనకి అవివేకము. కానీ అంతము వరకు నిలుచుకోవాలి. అంటే ఈ భూమి మీద నీకు ఆయుష్ ఉన్నంత వరకు నిలబడాలి. ఒకవేళ నీవు ఆయుష్ ముగియకుండగానే ప్రభు రాకుండా వచ్చేసింది అనుకో, ఆ ప్రభు వచ్చే వరకు కూడా నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడతాడు, రక్షించబడతాడు. ఆ రక్షించబడిన వానికే జీవ కిరీటము వాగ్దానము చేయబడింది, వాగ్దానం చేయబడింది. అందుకనే ఈ జీవన విధానములో, ఈ లోకములో ఎన్నో సమస్యలు మనల్ని తరుముతూ ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనతో ఉన్నవారే మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన పక్కకు వెళ్ళి మన గురించి నిందిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అవి మన చెవుని పడినప్పుడు మనం ఎంతో బాధపడతాం, మనం ఎంతో వేదన చెందుతాం. ఎందుకంటే అయ్యో నాతోనే ఉంటూ నా గురించే ఇలాగ మాట్లాడతావా అని కృంగిపోతూ ఉంటాం. కానీ అటువంటి వాటిని దేవుని చేతికి అప్పచెప్పి మనం ఏం చేయాలో తెలుసా? మనము దేవుని కొరకు
నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు నిలబడినప్పుడు ఆ శోధన సహించిన వాడు, అంతవరకు సహించుకున్నవాడు మాత్రమే రక్షించబడును, రక్షించబడును. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షమునా యుద్ధములు, నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెని, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిని. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. హల్లెలూయా. అందుకని మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని, ఆయన కొరకు మనం నిందించబడిన, శోధించబడిన, అవమానించబడిన దానికి ప్రతిఫలముగా మనలను రక్షించు దేవుడని, అది మనకు ధన్యత అని మనం ఎవరైతే గుర్తు పెట్టుకుని చేసిన ప్రమాణమందు, చేసినటువంటి వాగ్దానమందు నిలిచి వెనుదిరగక ఎవరైతే ప్రభుని వెంబడిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు, రక్షించబడతారు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మహిమను చూసి, యేసు ప్రభు కార్యాలను చూసి మొట్టమొదటిగా చాలా మంది తండోపతండాలుగా వచ్చారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన చేసిన కార్యాలను చూశారు. వారి యేసు ప్రభు దగ్గర మేలు పొందుకున్నారు. కుంటోడు లేచి నడుచుకుంటూ పోయాడు. గుడ్డోడుకు చూపు వచ్చింది, చూపు వచ్చిన పోయాడు. కానీ చివరికి వచ్చేసరికి ఎవరు మిగిలారంటే 12 మంది మాత్రమే యేసు ప్రభు శిష్యులుగా మిగిలిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా అంతవరకు నిలబడి వాడే ఆయన శిష్యుడు, అంతే తప్ప వచ్చిన వాళ్ళందరూ నిలబడతారని గ్యారంటీ ఏమి. కనుక చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 8, 9, 10 వచనాలు చదువు. సత్క్రియలను ఓపికగా చేయించు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చెయ్యు ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే సత్క్రియ చేసిన ఎడల, అమ్మా ఏం చేయాలి? మీ తలల పైకి ఎత్తండి. ఏంటి ఏం చేయాలి? సత్క్రియ చేసిన ఎడల. ఒకవేళ సత్క్రియ చెయ్యకుండా ఉన్న వానికి కూడా శ్రమ కలుగుతుంది. అర్థమవుతుందా? సత్క్రియ చెయ్యకుండా ఒకవేళ
ఆడు యూదుడని గాని గ్రీకు దేశస్థుడని గాని కాకుండా శ్రమయు వేదనయు కూడా కలుగును. అలాగే సత్క్రియ చెయ్యవానికి కూడా మొదట యూదుడని గ్రీకు దేశస్థుడని అని చూడకుండా మహిమ ఘనత సమాధానము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలుగుతుందంట? సత్క్రియ చేసిన వానికి మాత్రమే ఏం కలుగుతానంట? నిత్య జీవము నిచ్చును. మహిమ ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. ఓపికతో సత్క్రియ చేయాలి. సత్క్రియ చేసినప్పుడు ఎవరైనా ఉంటారా? నీతో ఒక ఆమె జతగా ఉంటుంది అనుకో, ఆమెలో ఉన్న తప్పును నువ్వు చెప్పు, అమ్మా మన ఇద్దరము స్నేహితులుగా ఉంటున్నాము, నీవు ఫలానా తప్పు చేసావంటే నీ దగ్గరికి వస్తుందా ఆవిడ? వస్తుందా? అంటే నీవు సత్క్రియ చేసినప్పుడు నీ నీ దగ్గరికి వచ్చే నిన్ను అభిమానించేటువంటి నీ స్నేహితురాలు కూడా ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. నన్ను ఇంత మాట అంటావా అని. హల్లెలూయా. అయినా సరే ఆ ఓపికతో సత్క్రియ చేసి అక్షయతను వెతికినట్లయితే, అంటే అక్షయత అంటే అర్థం ఏంటి? ఇంకా ఎన్నడూ కూడా వాడవారని క్రియను చేసినట్లయితే, ఇంకా ఎన్నడూను కూడా మారని దేవుని వాక్యమును బట్టి నీవు ప్రవర్తిస్తే, దానిలో నిలిచి ఉండటానికి, దానిలో నిబంధన కట్టడలో నిలిచి ఉండటానికి నువ్వు ప్రయాసపడినట్లయితే ప్రభు అంట నీకు నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిజంగా నువ్వు అక్షయతను వెతకకుండా ఇంకోటి, ఒకవేళ లోకానుసారంగా నువ్వు తిరిగినా శ్రమ రాకుండా ఉంటుందండి? నిందలు రాకుండా ఉంటాయా? ఒకవేళ నీ ముందు అందరేమో నీ నోరుకి జడుతూ, అంతే కదా. కానీ నీవు ఓపికతో సత్క్రియ కోసం వెతికినట్లయితే, సత్క్రియ కోసం ప్రయాసపడినట్లయితే దేవుడిచ్చేటువంటి నిత్య జీవం ఇస్తాడు. అంతేకాదు సత్క్రియ కోసం నువ్వు శ్రమ పడినట్లయితే, అంతేకాదు సమాధానము, నీకు మహిమ ఘనత దేవుడు కలగ చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కలగ చేసే దేవుడు. పౌలు గారు శ్రమ పడ్డారు. మరి పౌలు గారికి ఆ మహిమ ఎలా వచ్చింది? దేవుడే. ఆ ఘనత, ఆధిక్యత ఎలా వచ్చింది? దేవుడే. దేవుని కొరకు తన ప్రయాస పడ్డాడు కనుకనే పౌలు గారు ఆ ఘనతను అపోస్తలునిగా, దేవుని యేసు ప్రభు శిష్యునిగా, వెనుదిరిగినటువంటి వానిగా, అంటే దేవుని కోసం బ్రతికిన వ్యక్తిగా ఘనతను వహించాడు, ఘనతను పొందుకున్నాడు పౌలు. హల్లెలూయా. అది ఒక్కరోజు కాదు, అంటే మనుషులు చూసేంత వరకు కాదు, తన ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రభువుకి మహిమకరముగానే ప్రవర్తించాడు. తను ఎక్కడ సంచరించినా అందరూ చూస్తున్నారని సమాజం కొరకు, పెద్దల కొరకు కాదు, కానీ తన ఒంటరిగా ఉన్నా, సమాజంతో ఉన్నా, పెద్దల మధ్య ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎవరి కోసం బ్రతకాలని సత్క్రియ చేశాడంటే దేవుని కొరకు సత్క్రియ చేయటానికి. కొరడా దెబ్బలు తిన్నా ఏమన్నాడు తెలుసా? నా యేసును ప్రకటించకుండా మేము ఉండలేము. హల్లెలూయా. ఉండలేమని ఏం చేశాడంటే సత్క్రియను చేశాడు. అందుకే నిత్య జీవం అనే వాగ్దానమును, ఫలమును పౌలు గారు పొందుకున్నారు. పౌలు గారు
రక్షణ అంటే ఏదో ఊరికి వచ్చేస్తుందని అనుకుంటున్నారు. రక్షణ ఉచితమే. రక్షించబడిన మనము ఆ సత్క్రియ యందు, ఆ కట్టడల యందు నిలవటానికి చాలా ఓపిక కావాలి, చాలా ప్రయాస కావాలి. ఆ సత్క్రియ చేసినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా సహించుకునే ధైర్యం ఉండాలి, శక్తి నీకు ఉండాలి, మనోనిబ్బరం నీకు ఉండాలి. అలా నిలబడినప్పుడే వాడు ధన్యుడు. శోధన సహించిన వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించువానికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుడు అంటండి తను ప్రేమించుకున్న వారికి, తన ఏర్పాటు చెప్పున పిలుచుకున్న వారికంట సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగించు దేవుడు తప్ప ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టే దేవుడు. అందుకనే దేశ ప్రభువుని కలిగిన నీవు శోధనలు తాకినప్పుడు నువ్వు భయపడకో అమ్మా. శోధనలు నిన్ను తాకినప్పుడు భయపడకు. నిందలు అవమానాలు కలిగినప్పుడు నువ్వు కృంగిపోకు. కానీ నీకు కలిగినటువంటి నిందలు, నీకు కలిగిన అవమానాలు, నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులను ఎవరికి చెప్పుకో తెలుసా? నిన్ను ఆదరించే ఆదరణకర్తకు ప్రార్థనా పూర్వకంగా తెలియచే. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నిన్ను, నీ తలను పైకెత్తు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారంటే, తను ప్రేమించే మనుషునికి దేవుడు మనకి ఏమిస్తాడో మన కంటికి కనబడదు, మన హృదయానికి అగోచరం. మనం అంచనా వేయలేం. హల్లెలూయా, అంచనా వేయలేం, అగోచరం. కానీ తన ప్రేమించిన బిడలకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేసి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడు ఎంతవరకే చేస్తాడని అనుకుంటామేమో, కానీ దేవుడు మన ఊహకు అందనటువంటి రీతిలో మన పక్షాన కార్యం చేసే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనలను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. చూడండి, మొదటి 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్నాం. ఇక మీదట మీ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీతి కిరీటం అంట నిజంగా అది అపేక్షించి, అంటే ఆశపడి వెతుకు వారందరికీ కూడా అది ప్రత్యక్షపరుస్తాడంట. అనుగ్రహించు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? సత్క్రియ చేసిన ఎడల
శోధన యందు కూడా మనం నిలిచి మన ఓపికతో ఆయన కట్టడలను అనుసరించిన ఎడల, నడుచుకున్న ఎడల తరతరాలు 1000 తరాలు కృప చూపే దేవుడు, మన కంటికి కనబడని, మన హృదయానికి అగోచరమైనటువంటి, మన చెవికి వినబడినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు, అపేక్షించిన వారందరికీ కూడా తన మహిమను ప్రత్యక్షపరిచి నిత్య జీవమనే కిరీటమును ధరింపజేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారి దగ్గరికి రానంత మాత్రాన శ్రమలు కలగవని ఎవరికి చెప్పలేము. యేసు ప్రభు దగ్గరికి రాని వారు ఈ రోజున ఎంత మంది రోగాలతో నలిగిపోతున్నారో, శ్రమ పడుతున్నారు, కృంగిపోతున్నారు. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చేవారు కూడా మనం నలగవచ్చు, కృంగిపోవచ్చు. కానీ ఎంత నలిగినా, ఎంత శ్రమపడినా యేసులో ఉన్న వారికి ఉన్న ధన్యత ఏంటో తెలుసా? దేవుడు ఘనతను, సమాధానమును, నిత్య జీవమును వారికి దయచేయను. హల్లెలూయా. కానీ యేసు నందు లేని వారికి ఆ ధన్యత లేదు. యేసు నందు లేని వారికి ఆ ధన్యత లేదు. కనుక ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకొని చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకోండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడు కనుక వారి నిత్యము ఆనంద ధ్వని చెయ్యదు. హల్లెలూయా. ఎవరు కాపాడతారంట? నీవే వారిని కాపాడు. అందుకనే ఆయన్ని ఆశ్రయించిన వారంట ఏం చేస్తారంట? హర్షిస్తారంట. ఆనంద ధ్వనితో ఏమండి దేవుని కనపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెక్కడ రక్షణ లేదు, ఇంకెక్కడా కూడా ఆ ధన్యత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకోండి త్వరగా. వారితో ఇట్లని, మనుష్య కుమారుడు ఆ మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ప్రభు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ యుగ సమాప్తి యందు నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు నన్ను వెంబడించిన మీరు కూడా నా కొరకు శోధన సహించుకుని, నిందలు సహించుకుని, నా నిమిత్తము నా కట్టడల యందు నిలిచి సత్క్రియ చేసిన మీరు కూడా సింహాసనాల మీద కూర్చుండి, 12 సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలుకు, ఈ లోకానికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని కొరకు నిందను సహించి, ఏమండి శ్రమను సహించుకుని నిందలు భరించినటువంటి వారికి దేవుడిచ్చే ధన్యత ఏంటంటే, మొట్టమొదటిగా 1000 తరాల వరకు కృప చూపే దేవుడై ఉన్నాడు. ఆయన దాన్ని వెంబడించిన వారి ప్రజల పట్ల దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి అగోచరము, చెవికి వినబడినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మూడవదిగా చూస్తే సత్క్రియ చేసిన వానికి నిత్య జీవ కిరీటమును ధరింపజేయటమే కాకుండా, నాలుగవదిగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈ లోకానికి తీర్పు తీర్చే వారిగా దేవుడు వారిని
సింహాసనం మీద కూర్చుండబెడతాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ లోకానికి భయపడి, ఈ మనుషులకు భయపడి, ఒకవేళ ఈ లోకములో ఉన్నవి ఆశించి దేవుడు వాగ్దానము చేసిన ఈ నిబంధనలు, వాగ్దానములు చేసిన ఈ ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకుంటావో, లేకపోతే దానిని ఆశీర్వాదములో నీ తరతరాలు ఉండునట్లుగా నువ్వు ఓపికతో సత్క్రియ చేస్తావో, నీ నిర్ణయాన్ని బట్టి. హల్లెలూయా. మన నిర్ణయాన్ని బట్టి ఆయన 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 ప్రేమించిన వారిని ఓపికతో సత్క్రియ అంతవరకు సత్క్రియ చేసిన వారిని మాత్రమే రక్షించబడతారు. హల్లెలూయా. లేకపోతే అందరికీ రక్షణ. మరొక మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 22, 28, 29, 30 వచనాలు చదువుతాం. నాతో కూడా నిలిచి ఉన్నవాడు మీరే కనుక రాజ్యమును నియమించినట్లుగా అన్నపానములు పుచ్చుకుని సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుడికై నేను రాజ్యమును నియమించుతున్నాను. హల్లెలూయా. ఆయన బల్ల మీదంట అన్నపానాలు పుచ్చుకుంటామంట, సింహాసనాల మీద కూర్చుండి గోత్రాల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుతున్నాను, అధికారమును ఇస్తున్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ధన్యత. ఒకవేళ యేసు ప్రభులో లేకపోయినా నీకు నిందలు రావచ్చు, యేసు ప్రభుని కలిగి లేకపోయినా శ్రమ రాదని ఎవరు గ్యారెంటీ చెప్పరు. హల్లెలూయా. కానీ యేసులో ఉండి నిందించబడటం వల్ల వచ్చే దేవుని ఆశీర్వాదం చూడండి. చివరిగా చూసుకున్నట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాం. ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుతున్నాము. ఎవడైనను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనల్ని ప్రేమించేవాడు ఎవరంటే దేవుడు తప్ప ఇంకెవరు కూడా. అలాంటిది దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని ఎదుటి వారిని ద్వేషిస్తే మనం ఏమవుతున్నామంటే అబద్ధికులు. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు. కనుక దేవుని ప్రేమ శాశ్వతమే. అంతులేని ప్రేమ నీది యేసయ్యా, అవధులేని ప్రేమ నీది యేసయ్యా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, అవధులేని ప్రేమ నీది యేసయ్యా. శాశ్వతమైన ప్రేమ, మార్పులేని ప్రేమ, విడువజాలని ప్రేమ, పరిపూర్ణ ప్రేమ. శాశ్వతమైన ప్రేమ, మార్పులేని ప్రేమ, విడువజాలని ప్రేమ,
పరిపూర్ణ ప్రేమ, మరువజాలని ప్రేమ, నా యేసు ప్రేమ, మరువజాలని ప్రేమ, నా యేసు ప్రేమ, అంతులేని ప్రేమ యేసయ్యా, అవధులేని ప్రేమ నీది యేసయ్యా, అంతులేని ప్రేమ యేసయ్యా, అవధులేని ప్రేమ నీది. నీ ప్రేమను చూచిన వెంటనే కరిగిపోవును ఎట్టి కఠిన హృదయమైన, నీ ప్రేమను చూచిన వెంటనే కరిగిపోవును ఎట్టి కఠిన హృదయమైన, కఠిన హృదయాలను మార్చే ప్రేమ, మధురమైన ప్రేమ నీది యేసయ్యా, కఠిన హృదయాలను మార్చే ప్రేమ, మధురమైన ప్రేమ నీది యేసయ్యా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, అవధులేని ప్రేమ నీది యేసయ్యా, అంతులేని ప్రేమ నీది యేసయ్యా, అవధులేని ప్రేమ నీది యేసయ్యా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుని మనం ప్రార్థన చేస్తున్నాము. నా కుమారుడా, ప్రభు చెయ్యు శిక్షను తృణీకరింపకు, ఆయన గద్దించినప్పుడు విసుకకు. ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించిన ఆయన హెచ్చరికను మరిచితిరి. హల్లెలూయా. అందుకనే తను ప్రేమించినటువంటి బిడ్డలనంట దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. తన పిలువబడిన వారందరినీ దేవుడు గద్దించి శిక్షించి వీరు లోబడతారో లేదో అని చెప్తారు. అందుకని ఆయన శిక్షను తృణీకరించుకో, ఆయన శిక్షను తృణీకరించుకో. ఆయన గద్దించినప్పుడు నువ్వు లోబడు, తిరగబడకు. ఎందుకంటే ఆయన శిక్షించిన కుమారుడంట ధన్యుడవుతాడు. మనుషులను దేవుడు శిక్షించిన మనుషులంట, గద్దించిన మనుషులంట ధన్యులంట. దేవుని కొరకు నువ్వు శ్రమపడుట అది నీకేంటంటే మేలాయను, మేలాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని కొరకు నువ్వు నిందించబడితే నువ్వు ధన్యురాలు. ఇదిగో మనుషులు నిన్ను నిందించి దూషించినప్పుడు పరలోకములో నీ ఫలము అధికమవుతుందని దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుని కొరకు వెంబడించినటువంటి వారు, శ్రమపడిన వారు, నిందించిన వారు, ఆయన శ్రమలో పాలువారు అయినప్పుడు వారు మాత్రమే జీవ కిరీటము, వారి తరతరాలు 1000 తరాలను కృప చూపించే దేవుడు. అంతేకాదు ఆయన బల్ల చుట్టూ, బల్ల దగ్గర ఆహారమును పుచ్చుకొని ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి అధికారమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవు, హృదయానికి అగోచరమైన కార్యాలను జరిగించే దేవుడు. అందుకే ఘనతను, సమాధానమును, నిత్య జీవమును మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో శ్రమ రానివాడు ఎవడూ లేడు, ఈ లోకములో కరువు రానివాడు ఎవడూ లేడు, ఈ లోకంలో శరీర బలహీనతలు రానివాడు ఎవడూ లేడు. కానీ ప్రభు దగ్గరికి ప్రభు దగ్గర ప్రభు కట్టడలు యందు నిలుచుంటే, ప్రభు ఆజ్ఞలను గైకొన్నట్లయితే, ప్రభు కొరకు నువ్వు సత్క్రియ చేసినట్లయితే, ఎందుకంటే నీవు నిత్య జీవమును పొందుకుంటావు, నిత్య జీవమును పొందుకుంటావు. అలాగునే యోబు గారు ఏం చేశాడు తెలుసా? శ్రమ యందును, నింద యందును, బాధ యందును కూడా ఏం చేశాడు తెలుసా? ఓపికతో సత్క్రియ చేసి
దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని కొరకే భరించాడు. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు. రెండింతల ఆశీర్వాదమును పొందుకున్నాడు యోగు గారు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కనుక ఈ మాటలు వింటున్న నీవు శ్రమ రాదని దేవుడు చెప్పట్లేదు. ఈ లోకం నన్ను హింసించింది, ఈ లోకం నన్ను అవమానించింది, అలాగునే నన్ను వెంబడించే నా బిడ్డలైన మిమ్మలను కూడా ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? అబద్ధ సాక్ష్యాలు పలుకుతాది, నిన్ను నిందిస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది. ఆయనను అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. అంతవరకు సహించిన వాడే ధన్యుడు.